మనకు 2 టౌన్ లిమిట్స్ లో 19th రోజు ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ఇందులో కంప్లైంట్ వచ్చి ధన ఫైనాన్స్ పేరుతోటి ఫేస్బుక్ లో ఒక యాడ్ కనిపించింది. మీ అందరు చూస్తుంటారు, ఫేస్బుక్ లో ఏ రీల్ చూసినా అందులో యాడ్స్ వస్తూ ఉన్నాయి. మనకు ఆ యాడ్ ని బేస్ చేసుకొని అతను లోన్కి అప్లై చేస్తాడు. లోను అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది. వచ్చిన తర్వాత తనకి జిఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ అనేసి ఆ పేర్లతోని ఒక 75,000 వసూలు చేస్తారు. వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇతను మోసపోయాను అనేసి. ఇమీడియట్ గా మనకు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మనం కేసు రిజిస్టర్ చేశాము. దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్ తోని అయితే ఇతనితో కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషన్ మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకు ఒక 7 మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే 7 మెంబర్స్ లో ఇద్దరు ప్రీవియస్ గా 23లో కలకత్తాకి వెళ్ళున్నారు. కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్ లో వర్క్ చేశారు. వీళ్ళకి ఏంటంటే అమెజాన్ లో ప్యాకింగ్ వర్క్ ఉందనేసి కలకత్తాకి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన అతను కిల్లాగన్పూర్ కి చెందిన వ్యక్తి. ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. సో ఈ 7 మెంబర్స్ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు. అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్ గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటాం అనేసి వీళ్ళు 24 ఎండింగ్ లో ఇక్కడికి వచ్చేసారు. 24 తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇక్కడ చేయడం. వీళ్ళు మేజర్ గా అంటే ఈ ఇంట్లో కాల్ సెంటర్ లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా ఆ రూమ్స్ లో చేయడం జరిగింది. వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు, మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా 20-25 అట్లానే ఉంది. బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఒక ల్యాప్టాప్, ఆండ్రాయిడ్ మొబైల్స్, కీప్యాడ్ ఫోన్స్ ఒక 5 ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక 7. వీళ్ళు ఈ డబ్బులతో కొన్న ఒక ఆటో, ఒక బైక్ ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు 1,50,000 క్యాష్ మనం సీజ్ చేశాము. ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మౌన రూరల్ కి సంబంధించి తువ్వగడ్డ తాండాకి చెందిన వ్యక్తులు. వీళ్ళందరినీ కూడా ఈ రోజు రిమాండ్ కి పంపిస్తున్నాం. యాడ్స్ రూపంలో వస్తుంటాయి. ఇప్పుడు మనకు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, మనం నెంబర్ ఆఫ్ అంటే టైము ఎక్కువసేపు దాని మీద స్పెండ్ చేస్తూ ఉంటాం. ఎక్కడో ఒక చోట మనం ఒక 10 రీల్స్ చూసి ఆ 10 రీల్స్ లో ఏదో ఒకటి క్లిక్ చేస్తాం. అక్కడే మనం దొరికిపోతాం. అక్కడ మనం అనాలోచితంగా చేసే డెసిషన్ వల్లనే ఇట్లాంటివన్నీ కూడా మనం డబ్బులు కోల్పోవడం అవన్నీ కూడా జరుగుతాయి.